అంశుభ మోహన్ లాల్, సమర్జిత్ లంకేష్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో నందకిషోర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. బట్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోహన్ లాల్ చేసిన అన్ని సినిమాల్లోకి వరస్ట్ సినిమా ఏదైనా ఉందంటే నాకు ఇదే అనిపించింది. ఎందుకంటే ఆయన సినిమాలు ఎప్పుడూ చాలా ప్రామిసింగ్గా ఉంటాయి. ఆయన ఉన్నాడంటేనే యాక్టింగ్ ఎరగొట్టేస్తాడు, మంచి స్టోరీ లేకపోతే అసలు ఎంచుకోడు అన్న ఒక మంచి పేరు అయితే ఉంది. బట్ ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాను నాకైతే అస్సలు అర్థం కాదు. ఇంకా ఒకటిద్దరు కాదు, చాలామంది ప్రొడ్యూసర్లు కలిపి ఈ సినిమా అయితే ప్రొడ్యూస్ చేశారు. మరి హీరో బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అతని కోసం ఈ సినిమా ఒప్పుకున్నట్టు అనిపించింది నాకైతే. అలా తొక్కలేని కథ ఇటు తిరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. స్టార్టింగ్ నుంచి ఫుల్ ఇరిటేషన్ వచ్చేస్తుంది. మనకైతే అర్థమైపోద్ది ఒక సినిమా చూసిన కొద్దిసేపుల్లో పర్లేదు ఎక్కడొక్కడ బాగుంటుంది అని వచ్చిన హోప్ అన్న ఉంటుంది. బట్ ఈ సినిమాలో హోప్ అయితే ఎక్కడా కనిపించదు నీకు. సినిమాలో కథ ఏంటంటే పునర్జన్మల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మోహన్ లాల్కి మనవాడైతే పెద్ద బిగ్ షాట్ బిజినెస్ మ్యాను. ఇతన్ని ఆపోజిషన్లో ఉన్నవాడు ఏదో రకంగా పడగొట్టాలి, ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు. అతను కొడుకు ఏమో వచ్చేసి మనవాడికి ఇబ్బందులు ఏమో వస్తే కాపాడుతుంటాడు. ఇక్కడ వరకు ఓకే, ఒక రొటీన్ తండ్రి కొడుకుల స్టోరీ కదా, బాగానే నడిచింది అనుకోవచ్చు. బట్ నైట్ నిద్రపోయే టైంలో కొన్ని కళలు వస్తుంటాయి మోహన్ లాల్కి. అసలు ఆ కళలు ఎందుకు వస్తున్నాయి, ఆ కళ రిలేటెడ్ స్టోరీ ఏమన్నా ఉందా అన్నది తెలుసుకోవడానికి తన కొడుకు అయితే తన సొంతూరు వెళ్తాడు. మోహన్ లాల్ సొంతూరు వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందామనే ప్రయత్నంలో మనోడికి కూడా అలాంటి కళలు వస్తాయి, తన కొడుకు కూడా. అసలు ఈ కళ్ళగోళ ఏంటన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాలి. మోహన్ లాల్ గత జన్మలో ఒక విలన్ చంపబోయి బై మిస్టేక్ ఒక చిన్న బాబుని అయితే చంపేస్తాడు బాణం వేసి. సో బాణం అనుకోనేడు, బట్ బై మిస్టేక్గా తగిలేస్తుంది. సో తన తల్లి అయితే బాధపడుతూ, నాకు ఇలాంటి బాధ పెట్టిన నువ్వు, నీ కొడుకు కూడా ఇలానే జరుగుతుంది, నీ కొడుకు నీ వల్లే చనిపోతాడో అని చెప్పేసి ఒక శాపం అయితే పెడుతుంది. సో అప్పుడు ఏం జరుగుద్దంటే తన దగ్గర ఉంటే ఎలాగో చనిపోతాడని చెప్పేసి తన తల్లి కూడా ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసేసి అక్కడి నుంచి తప్పించేసి వేరే విధంగా బయటకు అయితే పంపేస్తుంది. అదొక ట్విస్ట్ సినిమాలో. ఇది ఒకటే మనకు పాజిటివ్గా అనిపిస్తుంది, ఇంకా మిగతా ఏమీ అనిపించవు. యాక్చువల్గా చెప్పుకోవాలనుకుంటే ఇది ఒక మంచి స్టోరీ. ఇది గత జన్మలో పెద్ద శాపం వచ్చింది, ఆ శాపం నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి కష్టపడుతూ ఉన్న టైంలో సొల్యూషన్ కోసం ఎతుకుతుంటే తన గత జన్మ మళ్ళీ గుర్తొస్తుంది. సో ఆ శాపం నుంచి తన కొడుకుని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇది మంచి స్టోరీ. బట్ దీన్ని ఏంటంటే అటు తిప్పి ఇటు తిప్పి ఏదో చేసేద్దామని చెప్పేసి ఒక క్లారిటీ లేకుండా ఫుల్ కన్ఫ్యూజన్తో ఆ తర్వాత ల్యాగ్ ఉంటుంది. రకరకాలుగా ఎన్ని నెగిటివ్స్ ఉండాలి ఈ సినిమాలో అన్ని నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఏమైనా చెప్పుకోవాలనుకుంటే మనం మోహన్ లాల్ మొహం చూసి వెళ్దాం అనుకుంటాం, అతని పోస్టర్లు చూసి ఇవి చూసి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బొమ్మ ఏముండదు. శామ్ సిఎస్ మ్యూజిక్ తప్ప నాకు ఏది పాజిటివ్ అనిపించలేదు ఈ సినిమాలో. నెగిటివ్స్ కోసం ఆడుకుంటే సినిమా మొత్తమే పెద్ద నెగిటివ్గా ఉంది. ఒక మంచి లైన్, మంచి స్టోరీ ఇది, కాకపోతే దీన్ని సరిగా అయితే నెరేట్ చేయలేదు, అటు ఇటు తిప్పి ఏదో రకంగా వెళ్ళిపోయింది. ఒక కామన్ ఆడియన్స్ కూడా అసలు ఎక్కది ఈ సినిమా, ఇది ఎక్కడ తలనొప్పి అనిపిస్తుంది. తెలిసి మోహన్ లాల్ కెరీర్లో బిగ్గెస్ట్ ఏమైనా లోయెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయంటే అది ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. అసలు జనాలు కూడా వెళ్ళట్లేదు, అయినా సరే ధైర్యం చేసి మరీ లేని సినిమాకి ఎందుకు వచ్చిన తలనొప్పి అనిపించిన సినిమా అయితే ఈ సినిమా. నాకు తెలిసి ఓటీటీలో కూడా చూడొచ్చా అనుకుంటే, అసలు ఎందుకు పోయిందా తెలుసుకోవాలని మనకు ఆత్రంగానే ఉంటే అప్పుడు చూడొచ్చు, అంతే తప్ప లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ సినిమా డెఫినెట్గా. మోహన్ లాల్ ఫ్యాన్స్ తప్ప మిగతా కూడా ఎవడో కూడా ఒకసారి కూడా ట్రై చేయాలనిపించింది. నాకైతే ఈ సినిమా అస్సలు నచ్చలేదు. మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.